ఇంటి పేరు కస్తూరివారు ఇల్లంతా గబ్బిలాల కంపు అన్నట్టుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. టెక్నాలజీకి తాను అంబాసిడర్నని, ఐటీ ఐఏలని తాను కనిపెట్టారని తరచూ గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు కేంద్ర హోంశాఖ సాక్షిగా బండారం బట్టబయలైంది. ఆపదలో ఉన్న బాధితులకు తక్షణ సహాయం అందించి రక్షణ కల్పించే టోల్ ఫ్రీ నంబర్ 112 వ్యవస్థ పనితీరులో ఏపీ ప్రభుత్వ పనితీరు అత్యంత దారుణంగా ఉందని కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధితులకు ఆపన్న హస్తం అందించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమై దేశంలోనే అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ERRS 2.0ను ఏపీ ప్రభుత్వం అస్సలు అందుబాటులోకి తేలేదన్నది తేటతెల్లమైంది. ఈ విషయాన్ని మరెవరో కాదు, సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అంతేకాదు 40 years ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు అసలు ప్రజలకు రక్షణ కల్పించాలంటే ఏం చెయ్యాలో ఆయనే చెప్పారు. ఇప్పటికైనా స్పందించండి అని అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ నెల 8న లేఖ రాయడంతో ఏపీ ప్రభుత్వ అసమర్థత జాతీయ స్థాయిలో బట్టబయలైంది. అయ్యా ఆపదలో ఉన్నాం, సహాయం చేయండి అని బాధితులు మొరపెట్టుకుంటుంటే ఏపీ పోలీసులు మాత్రం మొద్దు నిద్ర వేడటం లేదు. చంద్రబాబు రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలకు కొమ్ము కాసే పనిలో బిజీగా ఉన్నాం, సామాన్యుల బాధలను పట్టించుకోం అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందించి ఆపన్న హస్తం అందించడంలో ఏపీ పోలీసులు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన చేదు వాస్తవం ఇది. ఏపీ పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు సూచనలు చేశారు. 112 సేవలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. బాధితులకు 24/7 అత్యవసర సేవలు అందించేలా ఎమర్జెన్సీ వాహనాల సంఖ్య పెంచాలని సూచించారు. 24 గంటలు పనిచేసేలా తగినన్ని వర్క్ స్టేషన్లు, కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అమిత్ షా. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు సర్కార్ ఎస్పీల సమావేశంలో నానా పాట్లు పడింది. ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయం అందించడంలో సత్వరం స్పందిస్తున్నామని నమ్మించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఈ అత్యవసర సేవలు అందిస్తున్నామని ఆ నివేదికలో పేర్కొంది. కానీ అత్యవసర సేవలు అందించడంలో రాష్ట్ర పోలీసులు దారుణంగా విఫలమవుతున్నారని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో తీవ్రంగా ఆక్షేపించారు. అత్యవసర సేవలు అందించేందుకు ఏకంగా 25.50 నిమిషాల సుదీర్ఘ సమయం తీసుకుంటున్నారని ఆ లేఖలో ఆయన కుండబద్దలు కొట్టారు. కానీ 10 నిమిషాల్లోనే ఆ సేవలు అందిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం అవాస్తవ గణాంకాలను నివేదికలో పేర్కొని అడ్డంగా దొరికిపోయింది.